హలో అండి. ఆల్రెడీ ఫైనల్ కీ వచ్చేసిందండి. అయితే ఈ ఫైనల్ కీలో తప్పులున్నాయని చాలామంది ఇలా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదొకరు పెట్టారనమాట నాకు సెండ్ చేశారు నా ఐడీకి. సో, ఈ క్వెషన్ చూస్తే ఇక్కడ సరికానిదని ఇచ్చాడండి. సో, అక్కడ సరికానిదేంటో చూడమన్నాడు. సో, ఇక్కడ ఆన్సర్ రిఫరెన్స్ కూడా పెట్టారండి. పెట్టి మరీ ఎడిటింగ్ చేసి మరీ పెట్టారనమాట ఈ ఫోటో నాకు. సో, అనిపించింది ఏంటంటే ఎక్కడ యాడ్ స్కోర్ చేయాలో అక్కడ యాడ్ స్కోర్ అన్నది లేదండి. అలాగే 19 మార్నింగ్ షిఫ్ట్ మీద కూడా చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకొచ్చింది ఒక హాఫ్ మార్క్, అది కూడా ఆప్షన్ 1. అలాగే 3 చేసిన వాళ్ళకి మాత్రమే అది యాడ్ అవుతది. రిమైనింగ్ ఏ ఆప్షన్ పెట్టినా వాళ్ళకి యాడ్ అవ్వదనమాట స్కోరు. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్స్ కూడా పెట్టారు. సో, బట్ ఏం చూడలేదు. ఎక్కడ కరెక్ట్ అయిన ఆన్సర్స్‌కేమో రాంగ్ ఇచ్చారంటున్నారు. అలాగే 17థ్ రాసిన వాళ్ళకి కూడా ఆన్సర్స్ అన్నవి తప్పుగా కీ ఇచ్చారు. ముందు కరెక్టే ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రాంగ్ ఇచ్చారంట. సో, చాలామంది నష్టపోతున్నారనిపిస్తుందండి. అంటే చదివిన వాళ్ళకే జాబ్ వస్తదనడానికి కూడా లేకుండా పోయింది. ఈ బిట్ చూసాకే నాకు కూడా చాలా బాధేసిందనమాట. ఏం చేస్తదో గవర్నమెంట్ ఏంటోనండి. వాళ్ళైతే మళ్ళీ మనం అబ్జెక్షన్ పెట్టినా తీసుకోనని చెప్పేశారు న్యూస్‌లో. ఇంకా లక్కీ డ్రాలా ఉందండి జాబ్స్ అనేవి డిఎస్సికి సంబంధించి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.